ఇక్కడ వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళు రేపు పొద్దున ఓటర్లను ప్రభావితం చేస్తారు అన్నది. వాళ్ళు ప్రభావితం చేయలేరు అని నిన్న అర్థమైనా కూడా అంతకుముందు ఫిక్స్ అయిన సైకలాజికల్ గేమ్లోనే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇక అక్కడ తేడా వస్తుంది. నెంబర్ 1. రెండవది జగన్ ముద్ర ఒకటే చూస్తున్నారేమో, అంతే కదా. నెంబర్ 2 ఏంటంటే లేదు అందులో చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు జగన్ ఏంటంటే ఓ పథకం పేరు చెప్పి ఈ పథకాన్ని అర్హులందరినీ తేల్చండి అన్నాడు కదా. ఇప్పుడు వాలంటీర్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు జగన్ ఇదివరకు జగన్ పథకంది వీళ్ళు ఏం అడిగేవాళ్ళు, ఎవరిని అడిగేవాళ్ళు, జనాలు వాలంటీర్కి ఫోన్ చేసి ఏంది ఇంకా ఈ విద్యాదీవెన పడలేదేంది, ఏంది ఇంకా ఈ అమ్మఒడి పడలేదేంది, అదేదో వాడు అప్పున్నట్టు అడిగేవాడు. అవును, వాలంటీర్ అమ్మాయినైనా అబ్బాయినైనా సరే ఇంకా రాలేదక్క ఏం రాలేదప్ప అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున వాలంటీర్ని ఎందుకు పెట్టరు అంటే వీళ్ళు ఈ సూపర్ 6 రేపు పొద్దున అడగకూడదు కదా. అడగకుండా ఉండాలంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళే మనిషి ఉండకూడదు. సింపుల్ లాజిక్. ఇంటికి వెళ్ళే మనిషి ఉన్నప్పుడు అడుగుతారు. అది ఇప్పుడు అడిగిన తర్వాత ఏమవుతుంది, నేనేం చేయమంటావు అక్క రాలేదు గవర్నమెంట్ నుంచి అని అనుకోండి, ఇది వీడియో తీసి రేపు పొద్దున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదిగో నిలదీస్తున్నారు రేపు పొద్దున వైసీపీ వాడి కోసం చేస్తాడు. ఇదివరకు ఇదిగో ఇంకా పడలేదని చెప్పి వీళ్ళు హైలైట్ చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు రేపు వాళ్ళు హైలైట్ చేస్తారు.